కాశీబుగ్గ విషాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈ రోజు తీవ్రమైనటువంటి విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఏకాదశి కావడం, అలాగే కార్తీక మాసం ఏకాదశి పర్వదినం కావడంతో ఈ రోజు ఉదయం నుంచే మొత్తం అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లోనూ భక్తులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఎందుకంటే ఇటు కార్తీక మాసంలో ఏకాదశి రోజు స్వామివారిని దర్శించి పూజలు చేసుకోవడం ద్వారా పెద్ద ఎత్తున ఫలితం దక్కుతుందని సామాజిక మాధ్యమాల్లో చాలామంది ప్రవచనకర్తలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజాము నుంచే మొత్తం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాలు, ఇతర ఏవైతే శివాలయాలు, క్షేత్రాలు ఉన్నాయో వాటన్నిటికీ పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం జరుగుతుంది. చిన్న తిరుపతిగా పేరొందినటువంటి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా పరిమితికి మించి, ఆలయంలో ఉన్నటువంటి సామర్థ్యానికి మించి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మొత్తం కాశీబుగ్గలో చిన్న తిరుపతిగా ఈ ఆలయం పేరొందింది. దీనికి సంబంధించినటువంటి ధర్మకర్త పండా ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో ఒక చిన్న తిరుపతి తరహాలో ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు సైతం ఈ కాశీబుగ్గలో ఉన్నటువంటి ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు, అలాగే వాళ్ళ తాలూకా భక్తులను చాటుకునేందుకు పెద్ద ఎత్తున తరలివడం జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఏవైతే ఈరోజు ఏకాదశి కావడం జరుగుతుందో దీంట్లో ఏకాదశి రోజు ఉదయం నుంచే పూజలు చేసుకునేందుకు వస్తారు. అయితే ఆలయ ప్రాంగణంలో ఏవైతే 2000 నుంచి 3000 మంది వరకు ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళి బయటకు వచ్చేందుకు పరిమితి ఉన్నప్పటికీ వేలాది సంఖ్యలో జనాలు రావడంతో నియంత్రించడం అనేది కొంతవరకు అక్కడ ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రవేశ ద్వారం ఉందో, ప్రవేశ ద్వారం ద్వారా ఆలయానికి చేరేటువంటి ప్రవేశ మార్గం ఉందో ఆ మార్గం ద్వారా దర్శనం చేసుకొని బయటకు వచ్చే మార్గం ద్వారా రావాల్సి ఉన్నప్పటికీ వేల సంఖ్యలో వచ్చినటువంటి భక్తులు ప్రవేశ మార్గం ద్వారానే కాకుండా వెనువైపు నుంచి ఉండేటువంటి మార్గం ద్వారా కూడా ఆలయంలోకి ప్రవేశించి త్వరితగతిన దర్శనం చేసుకొని బయటకు రావాలనేటువంటి ఆదృతతో వేల మంది లోపలికి రావడం జరిగింది. ఇదే సమయంలో అక్కడ ఏదైతే రైలింగ్ ఏర్పాటు చేశారో ఇవి శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసిన రైలింగ్లు కాకపోవడం, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రైలింగ్ కావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కర్రతో వేసినటువంటి రైలింగ్ ఏదైతే కంపార్ట్మెంట్లుగా భక్తులను క్యూ లైన్లో పంపేందుకున్నటువంటి రైలింగ్ ఉందో ఆ రైలింగ్ విడిగిపోయిన నేపథ్యంలో ఒక్కసారిగా దర్శనానికి వచ్చినటువంటి భక్తులు కొంతమంది కింద పడడం జరిగింది. ఈ కింద పడిన క్రమంలోనే తొక్కిసలాట చోటుచేట్టుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే ఒక్కసారిగా వేల మంది భక్తులు రావడం, కింద పడిపోయిన వాళ్ళని మళ్ళీ లేచేందుకు అవకాశం లేని పరిస్థితుల్లో ఎక్కువ మంది రద్దీ ఉండడంతో వాళ్ళందరూ ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో 7 ఆలయ ప్రాంతంలోనే 7 చనిపోగా మిగతా వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే అక్కడ ఉన్నటువంటి వేరే హాస్పిటల్కి కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. మొత్తం 20 మంది వరకు ఈ ఘటనలో ఇటు గాయపడడం కావచ్చు, క్షతగాత్రులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, కొంతమంది అపస్మారక స్థితిలో ఉన్న వాళ్ళు కావచ్చు, సుమారు 22 మంది వరకు ఉన్నట్టుగా కూడా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ఎవరైతే ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు ఉన్నారో ఆ 7గురిని కూడా హాస్పిటల్కి తరలించారు. మిగిలిన వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. ఈరోజు కార్తీక ఏకాదశి రోజు జరిగినటువంటి ఈ ఘటన అత్యంత విషాదకరం అని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడి తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ క్షేత్రం వరకు చూసుకుంటే ఇది ఈ ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా హరిముకుంద్ పండా ఉన్నారు. 4 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. కొత్తగా నిర్మించిన ఆలయం కావడంతో మే నెల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి. 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినటువంటి ఈ ఆలయం శ్రీకాకుళంలో ఇటు కేవలం కాశీబుగ్గ ప్రాంతంలోనే కాకుండా శ్రీకాకుళం జిల్లా ప్రాంతం మొత్తానికి కూడా ఈ చిన్న తిరుపతిగా పేరు మోసింది. దీంతో 20 కోట్ల రూపాయలతో తిరుపతి తరహాలో ఆలయం నిర్మించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే గౌత్ శిరీష్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకోవడం జరిగింది. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించడం జరిగింది. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో హుటాహుటిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సైతం ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు వెళ్లి సహాయ చర్యలు చేపడుతున్నారు. అయితే తొక్కిసలాట్లో 7 మృతి చెందడం, అలాగే మరుగురు 5 ఆ ఘటనలోనే కింద పడిపోయిన వారు ఉన్నారు. వాళ్ళందరినీ హాస్పిటల్కి తరలించి వాళ్ళ సహాయ చర్యలు చేపడుతున్నారు. కాశీబుగ్గలోని ఆసుపత్రితో పాటు శ్రీకాకుళంలో ఎవరైతే కొంచెం తీవ్ర గాయాలు ఉన్నాయో వాళ్ళకి ప్రథమ చికిత్సలు చేసి వాళ్ళని శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం అంతా ఈ ఘటన జరిగిన తర్వాత అప్రమత్తం కావడం జరిగింది. ఇంకా ఎవరైతే క్యూ లైన్లో నించొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్రమ పద్ధతిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి క్షతగాతులను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రి తరలించేందుకు కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇటు ప్రభుత్వం కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ దానికి సంబంధించి తక్షణ సహాయ చర్యలకు ఆదేశించిన నేపథ్యంలో కాశీబుగ్గ ప్రాంతంలో జరిగిన ఘటనలో సహాయ
సహాయక చర్యల కార్యక్రమం అయితే యుద్ధ ప్రాతిపదికనే చేపట్టడం జరుగుతుంది. అయితే జరిగిన ఘటనకు సంబంధించి ఉన్నటువంటి భక్తులకు ముందు సహాయక చర్యలు చేపట్టిన తర్వాత వాళ్ళందరికీ సహాయక చర్యలు వైద్యం అందించిన తర్వాత ఘటనకు సంబంధించిన కారణాలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ కూడా ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. ఇది కాశీబుక్లో ఉన్నటువంటి పరిస్థితి. లైన్ల నిర్వహణలో ఆలయ నిర్వాహకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ ఘటనకు సంబంధించి ఆలయ నిర్వాహకులు ఏమైనా స్పందించారా? అదేవిధంగా మృతుల వివరాలు ఏమైనా సేకరించే అవకాశం ఉందా త్వరగా? అంటే ప్రస్తుతానికైతే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరించే పనిలో యంత్రాంగం ఉంది. అయితే ఆలయం కొత్తగా నిర్మించిన ఆలయం కావడం, ఆలయంలో ఎంత ఎక్కువ మంది భక్తులు వస్తారని ముందస్తుగా అంచనా వేయని పరిస్థితుల్లోనే ఈ ఘటన జరిగినట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ సంబంధించి లోపల ప్రతి శనివారం భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు. అయితే ఇంత ఎక్కువ సంఖ్యలో జనాలు వస్తారని ముందస్తుగా అంచనా వేయలేకపోవడం కారణంగానే ఈ ఘటన చోటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వం కూడా ఎవరైతే మృతి చెందారో మృతుకు సంబంధించిన వివరాలన్నీ సేకరించడం, అలాగే గాయపడిన వారికి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో అయితే యంత్రాంగం ఉంది. అయితే శ్రీనివాస్, సహాయక చర్యలకు సంబంధించి ప్రస్తుతం తాజా సమాచారం ఏంటి? ఎలా కొనసాగుతున్నాయి అక్కడ? అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులను అలర్ట్ చేశారా అధికారులు? ఇప్పటికే క్షతగాత్రులు అక్కడ తరలించడం జరిగింది. వారికి వైద్య చికిత్సలు ఏ విధంగా జరుగుతున్నాయి? అంటే ఈ ఘటనలో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి కాశీబుక్లో ఉన్నటువంటి ఆసుపత్రులే కాకుండా ఇటు శ్రీకాకుళంలో ఉన్న ఆసుపత్రులు, సమీపంలో ఉన్నటువంటి ఇతర ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా తక్షణ వైద్య సేవ అందించేందుకు అయితే యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి స్వయంగా అటు జిల్లా కలెక్టర్తోనూ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్తో కూడా ఫోన్లో మాట్లాడారు. వాళ్ళ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తం కావడం జరిగింది. వీళ్ళందరూ సహాయక చర్యలు పాల్గొనేందుకు అక్కడ చేరుకున్నారు. అంబులెన్సులు కూడా ఇటు కాశీబుగ్గ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అంబులెన్సులను కూడా ఇటు వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు తరలించడం జరిగింది. క్యూ లైన్లో గాయపడి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ త్వరితగతిన హాస్పిటల్కి తీసుకొచ్చేందుకు ఇప్పుడు చాలామందిని ఇప్పటివరకే హాస్పిటల్లో తీసుకురావడం జరిగింది. అపస్మారక స్థితిలో ఉండి స్పృహ కోల్పోయిన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో తీసుకురావడం జరిగింది. తొక్కిసలాట స్వల్ప గాయమైనటువంటి వాళ్ళు అక్కడే ప్రథమ చికిత్స అందిస్తున్నారు. వీళ్ళని కూడా సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అయితే పెద్ద ఎత్తునే చేపడుతున్నారు. స్వయంగా ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం రాబట్టి సహాయక చర్యలపై పూర్తి స్థాయిలో శ్రద్ధ వహిస్తున్నటువంటి, అలాగే చర్యలను మరింత వేగవంతం చేస్తున్న నేపథ్యంలో త్వరితగతిన సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ధన్యవాదాలు శ్రీనివాస్.